బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. రాజ్ న్యూస్ కథనాలతో అంతర్రాష్ట్ర ఆర్థిక నేరస్తుడు మహబూబ్ సుబానీకి చెక్ పడింది. సుబానీ ఆయనకు సహకరించిన బ్రహ్మానందంను కావలి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. సుబానీ అకౌంట్లో ఉన్న 5 కోట్ల నగదు, స్థిరాస్తులు 20 లక్షల లిక్విడ్ క్యాష్ ను పోలీసులు సీజ్ చేశారు. కావలిలో 100 కోట్ల స్కామ్ ను రాజ్ న్యూస్ వెలుగులోకి తెచ్చింది. మనీ స్కామ్ పై వరుస కథనాలు ప్రచారం చేసింది. దీంతో అధికారులు దీనిపై ఫోకస్ పెట్టారు. సుబానీ, అతనికి సహకరిస్తున్న బ్రహ్మానందంను అరెస్ట్ చేశారు. షేర్ మార్కెట్ పేరుతో మహబూబ్ సుబానీ ఆర్థిక నేరాలకు పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు. సుబానీ బాధితులు ముందుకు రావాలని డీఎస్పీ పిలుపునిచ్చారు. అంత అసోసియేట్స్ అనేవాళ్ళు 17 మంది సభ్యులుగా చేరి షేర్ మార్కెటింగ్ ట్రేడింగ్ అని చెప్పేసి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ అని ముసునూరులో స్థాపించడం జరిగింది. దీనికి ముఖ్య సూత్రధారి షేక్ మహబూబ్ సుబానీ, తండ్రి జాన్ మహమ్మద్, వయసు 53 సంవత్సరాలు, ముస్లిం, బాలాయి నగర్, ముసునూరు గ్రామం. ఇతనితో పాటు ప్రభుదాస్ లీలాధర్ ఏజెన్సీస్ కి ఎల్ఎస్సిడి బ్రహ్మానందం, తండ్రి బలరామయ్య, వయసు 34 సంవత్సరాలు, ముసునూరు, కావలి మండలం. వీళ్ళిద్దరూ కలిసి స్థాపించడం జరిగింది. స్టాక్ మార్కెటింగ్ ట్రేడింగ్ అని చెప్పేసి ఆ ముసుగులో వీళ్ళు ప్రజల నుంచి డబ్బులు అక్రమంగా డిపాజిట్స్ వసూలు చేసి అధిక వడ్డీలు ఇస్తామని చెప్పేసి ఒక్కొక్కరికి ఒక్కో రకంగా 10 రూపాయల వడ్డీ, 12 రూపాయల వడ్డీ, ఎట్లా పడితే అట్లా వడ్డీలు ఇస్తామని చెప్పేసి డబ్బుల్ని వసూలు చేయడం జరిగింది. మరికల్ అనే ఇంకో పోలీస్ స్టేషన్ తెలంగాణలో ఈ రెండు చోట్ల కూడా కేసులు రిజిస్టర్ అయినాయి. ఈ కేసులో విచారణ జరిపి వాళ్ళకి సంబంధించిన లావాదేవీలు, వాళ్ళ బ్యాంక్ స్టేట్మెంట్స్, తన పేరుతో ఉండే అమౌంట్స్ ఇవన్నీ కూడా 5,35,92,126 రూపాయలు బ్యాంకులో ఉండే అమౌంట్స్ సీజ్ చేయడం జరిగింది. క్యాష్ రూపంలో 28,48,600 రూపాయలు క్యాష్ కూడా సీజ్ చేయడం జరిగింది. తర్వాత శాంసంగ్ మొబైల్స్ 2, ఒక డెల్ ల్యాప్టాప్, ఇవన్నీ కూడా సీజ్ చేశాము. ఈ కేసులో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయ్యారో ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. రాజ్ న్యూస్ కథనాలతో అంతర్రాష్ట్ర ఆర్థిక నేరస్తుడు మహబూబ్ సుబానీకి చెక్ పడింది. సుబానీ, ఆయనకు సహకరించిన బ్రహ్మానందంను కావలి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. సుబానీ అకౌంట్లో ఉన్న 5 కోట్ల నగదు, స్థిరాస్తులు, 20 లక్షల లిక్విడ్ క్యాష్ ను పోలీసులు సీజ్ చేశారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ చరిత్ లైవ్ ద్వారా అందిస్తారు. చరిత్. థ్యాంక్ యూ. ఏదైతే రాజ్ న్యూస్ వరుస కథనాలకైతే మాత్రం కదలిక లభించింది. మహబూబ్ సుబాన్ అంతర్రాష్ట్ర ఆర్థిక నేరస్తుడిని నెల్లూరు జిల్లా కావలి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనితో పాటు ఆయనకు సహకరించినటువంటి బ్రహ్మానందమైనటువంటి వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకునే పరిస్థితి ఉందని చెప్పాలి. అయితే దీనిపై అయితే మాత్రం ఈ రోజు డిఎస్పీ శ్రీధర్ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశాడు. మహబూబ్ సుబాన్ దగ్గర నుంచి 5 కోట్ల చిల్లర బ్యాంకులో నగదు సీజ్ చేశామని, అలాగే మరొక 5 కోట్ల రూపాయలు స్థిరాస్తులు, అలాగే 20 లక్షల పైచీలకి లిక్విడ్ క్యాష్ కూడా సీజ్ చేశామంటూ కూడా డిఎస్పీ శ్రీధర్ తెలియజేశారు. అలాగే దీంట్లో ఉన్నటువంటి అనంతార్థ అసోసియేట్స్ లో ఉన్నటువంటి 17 మంది కీలక సభ్యులు, వారి బినామీలు, వివిధ రకాలైన కోణాల్లో అయితే మాత్రం ఖచ్చితంగా విచారణ కొనసాగుతున్నారు. అలాగే దీంట్లో ఎవరైతే పోలీసులు ఇన్వాల్వ్మెంట్ ఉందో వారిని సస్పెండ్ చేశామంటూ కూడా డిఎస్పీ శ్రీధర్ తెలియజేసిన పరిస్థితి. మరొక కీలకమైన అంశం ఏంటంటే ఎవరైతే మహబూబ్ సుబానీ బాధితులు ఉన్నారో ఈ బాధితులందరూ కూడా ముందుకు రావాలి. వారి యొక్క ఎవరెవరైతే ఎంత మోసపోయారంటూ కూడా స్వచ్ఛందంగా వచ్చి తెలియజేయాలంటూ కూడా డిఎస్పీ శ్రీధర్ పిలుపునిచ్చారు. అయితే మహబూబ్ సుబానీకి సంబంధించినటువంటి పూర్తి వ్యవహారాన్ని రాజ్ న్యూస్ ఎప్పటికప్పుడు కూడా ప్రజలకు తెలియజేస్తూ వచ్చింది. మహబూబ్ సుబాన్ ఆర్థిక నేర చరిత్ర, నేర ప్రస్థానం ఎక్కడ మొదలైంది అంటే గుంటూరు నుంచి సాధినటువంటి ఈయన ప్రస్థానం పూణే టు కాకినాడ టు కర్ణాటక టు తెలంగాణ, మక్తల్ టు కావలి, ఇలా ఈయన పూర్తి ప్రస్థానాన్ని కూడా గతంలోనే మనం వివరిస్తూ వచ్చాం. ఏదైతే రాజ్ న్యూస్ చెప్పిందో అది యాజ్ టీజ్ గా కూడా ఈ రోజు డిఎస్పీ శ్రీధర్ వివరించారు. అయితే ఇప్పుడు కీలకమైన అంశం ఏంటంటే మహబూబ్ సుబాన్ కోట్ల రూపాయలు ఎక్కడ చూసినా అసలు నిన్న మక్తల్కి సంబంధించినటువంటి బాధితులు కావలికి వచ్చారు. సుమారు 200 కోట్ల రూపాయలు మక్తల్లో కూడా మోసం చేసేందుకు కూడా తెలుస్తుంది.
మక్తలకు సంబంధించి కానీ ఇటు కాకినాడ కానీ అలాగే రాయచూరు చాలా కావలి ఇలా అనేక ప్రాంతాల్లో అంతర్రాష్ట్ర నేరాలకు పాల్పడినటువంటి సుబానీని కానీ సుభాషిని సహకరించిన వారిని కానీ వీళ్ళందరినీ అదుపులోకి తీసుకోవాలి, సామాన్యునికి న్యాయం చేయాలంటూ కూడా సామాన్యులు కోరుకునే పరిస్థితి ఉందని చెప్పాలి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ చరిత్. ఉండరు కదా.